మహాపరిశుద్ధుడ మా పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన నామమును పొందనాలు. ఇదిగో తండ్రి, నీ సంఘంలో నన్ను నిలబెట్టుకున్నందుకై నీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఎందుకు పనికిరాను నన్ను తండ్రి నీ బిడ్డల మధ్యలో తండ్రి వాక్యాన్ని పంచుకున్నటకు నాకు ఇచ్చిన ఈ అధికారాన్ని బట్టి నీకు వందనాలు. మనిషిగా నన్ను నేను బంధించుకుంటున్నాను, నా నోరును నా శరీరాన్ని నీకు అప్పచెప్తున్నాను. ఈ దినం ఈ సంఘానికి కావాల్సిన వర్తమానాన్ని మా అందరికీ దయచేసి మా హృదయాన్ని భద్రపరిచి మా కొరకై నువ్వు వచ్చినంత వరకు మేము నీకు సాక్షులుగా జీవించే కృపను మాకందరికీ దయచేయమని యేసు నామం పేట ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ అందరికీ శుభాలు. మరి చర్లపల్లి తెలుగు బాప్టిస్ట్ చర్చ్ సంఘస్థులందరికీ కూడా వందనాలు. హల్లెలూయా. ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, సేవకులు, దైవ సేవకులు పెద్దలు ఉన్నారు. వీరందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. మరి మొన్నటి దినం 2 రోజుల కింద నాకు సేవకుడు ఫోన్ చేసి, అయ్యా మా సంఘంలో నువ్వు మాట్లాడితే బాగుంటుంది అని అన్నప్పుడు వెంటనే ఈరోజు మరి నిజానికి చెప్పాలంటే వేరే వివాహానికి వీధులకు వెళ్ళాలనుకున్నాం. కానీ దేవుని ఆలోచన వేరు, మన ఆలోచన వేరు కదా. మన ఆలోచన ఎక్కడోనో ఉంది, కానీ దేవుని ఆలోచన ఈ సంఘంలో నిలబడాలి. ఈ సంఘంలో ఇలాంటి మీ అందరి ముందు నేను మాట్లాడాలి. నా నోరును దేవుడు తన బూరగా వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. దైవ సేవకుడు చెప్పిన వెంటనే వాక్యం పంచుకోవడానికి అయితే నేను సిద్ధం అని నేను చెప్పడం జరిగింది. అవన్నీ వెంటనే మరి అయ్యగారు కూడా ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని మరి చెప్పే ముందు దేవుని అడిగిన నేను, అయ్యా ఈ సంఘం మధ్యలో ఏ మాటలు నేను మాట్లాడాలని అంటే, ఈ సంఘానికి ఒక మాటను దేవుడు అనుగ్రహించినారు. అదేమంటే, నీ మనసు మార్చుకో, నీ జీవితాన్ని మారుస్తుంది. హల్లెలూయా. నాకు తెలియదు ఈ విషయం, నాకు అస్సలు తెలియదు. ఈ మాట దేవుడు ఎందుకు ఇచ్చిండో నాకైతే మనిషిగా తెలియదు. కానీ ఈ సంఘం కోసం నేను మాట్లాడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, నీ మనసు మార్చుకో, నీ జీవితం మారుస్తానంటున్న దేవుడు. హల్లెలూయా. చదువుకుందాం. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం నుంచి దేవుడు మనతో మాట్లాడనే ఉన్నాడు. మీరు ఈ లోకపు మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని యొక్క చిత్తం ఏదో అమ్మా పరీక్షించి మీ మనసు మారి ఉత్తమము మగుట వలన ఏం చెందుతుందంట? రూపాంతము చెందుతుందంట. దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుడు మనకిచ్చిన ఈ వాక్యం ఏమంటుందంటే, మీ మనసు నాకు ఇవ్వండి, మీ జీవితాలను నేను మారుస్తానంటున్నాను, రూపాంతరం చేస్తానంటున్నాడు. హల్లెలూయా. ఈ సంఘాన్ని దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. ఈ సంఘాన్ని దేవుడు దీవించాలనుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ఒక్కొక్కరిని లేవనెత్తాలని దేవుని యొక్క ఆశ. దేవుని ఆశ మరి ఈ సంఘం నుంచి బలంగా పనిచేయాలని దేవుడు నన్ను బలపరిచి నన్ను ఈ ప్రాంతంలో పంపించినట్టుగా నేను చూస్తున్నాను. ఎందుచేత అంటే, మరి దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. ఏం చేయాలంటే, నీ మనసు మారాలి అని అంటుంది. ఆ మనసు ఏముందో నాకైతే తెలియదు, నా మనసు ఏముందో మీ ఎవరికి తెలియదు కదా. కానీ ఈ వాక్యము నాతో కూడా మాట్లాడుతుంది, మీతో పాటు నాతో కూడా మాట్లాడుతుంది. ఏమంటుందంటే, మీ మనసు మార్చుకో అన్నట్టుంది. నా ప్రియ సహోదరుల సహోదరులారా, మీరు ఏ విషయం చేత ఇక్కడికి ఈ రోజు సంఘంలోకి వచ్చినారో, దేవుని ఆరాధించాలని, దేవుని స్థుతించాలని ఎంతగానో ప్రయాసపడి సిద్ధపడి ఈ దినం ఉదయమే లేచి స్నానాలు చేసి రెడీ 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 టక్ టక్న మనం అందరూ సంఘానికి సమయానికి చేరుకున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం మీకు తెలియజేస్తుంది, ఈ దినం మీ మనసు మారాల. హల్లెలూయా. నీ మనసు మంచిగానే ఉండొచ్చు, కానీ నీ మార్పు కావాలని దేవుడు అడుగుతున్నాడు. ఏ విధంగా మారాలనే విషయాన్ని కనుక మనం చూస్తే, ఈరోజు 3 విషయాలు మేము ముందుకు తీసుకొని వచ్చినాను.
3 విధాలుగా మీ జీవితము మారాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఒకప్పుడు నా జీవితం మారింది. నా జీవితం ఎలా మారింది అంటే, నేను చిన్ననాటి నుండి క్రైస్తవ కుటుంబంలో పెరిగినప్పుడు, నేను నా ఇష్టానుసారమైన జీవితం నేను జీవించినప్పుడు, నా తల్లిదండ్రులైన వారు క్రైస్తవులుగా ఉంటూ, నేను సంఘంలో ఎదిగి, మరి మా తల్లిదండ్రుల యొక్క సంతానము 6గురులో 2 పెద్ద కుమారులు. తర్వాత వారు వయసు నిమిత్తమై ఆ సమయాలలో వైద్యం సరిగా లేక వారు చనిపోవడం ద్వారా 2 కుమార్తెలు మాత్రమే వాళ్ళకు మిగిలిపోయినారు. 2 కుమారులు, తర్వాత 2 కుమార్తెలు. అప్పుడు వారు ఒకరిని ప్రార్థించినప్పుడు నేను పుట్టినాను. అప్పుడు వాళ్ళు నోట్ చేసుకున్నారు. వాళ్ళు దేవుడు ఇచ్చిన దానం దేవదానం అని నా పేరు పెట్టినట్టుగా చూస్తున్నాం. ఏమంట? దేవుడు ఇచ్చిన దానం దేవదానం, నా పేరు దేవదానం. సో వాళ్ళు ఆ విధంగా నా పేరును నామకరణం చేయడం జరిగింది. అప్పటి నుండి వారు ఎంతగానో నాపై ఆశలు పెంచుకున్నారు. నేను దేవునిలో నడవాలని. కానీ నా జీవితము గట్కేసర్ నుంచి తార్నాక ప్రాంతంలో నేను స్కూల్ చదువుతున్నప్పుడు, బస్సులో వెళ్తూ వస్తున్నప్పుడు అనేక మంది నా కన్యులు మిత్రులైనప్పుడు నా ఆలోచన వేరుగా అయింది. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారము, ఇంకా చివరికి 2021వ సంవత్సరము డైరెక్ట్ ఇప్పుడున్న మరి మాజీ సీఎం చంద్రశేఖర్ గారిని గట్కేసర్ రప్పించి ఒక సభ పెట్టి ఆయన పక్క కూర్చున్న స్థితిని నేను ఎంచుకున్నా. కానీ దేవుడు నా స్థితిని మార్చేసాడు. అక్కడ కాదు బాబు నువ్వు పోవాల్సింది, దేవుని యొక్క సన్నిధిలో కూర్చోవాలని. నాకు వచ్చిన కష్టం ద్వారా నేను దేవుణ్ణి వెతకడం మొదలుపెట్టి 2018వ సంవత్సరం నుండి సంపూర్ణంగా సేవలో వాడబడుతున్నాను. హల్లెలూయా. నా జీవితాన్ని మార్చిన దేవుడు మీ జీవితం కూడా మార్చబోతున్నాడు. మీ తల్లిదండ్రులు లేక దేవుడు మిమ్మల్ని రూపాంతరము చేయాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. మీ మధ్యలో దేవుడు ఒక గొప్ప కార్యములు చేయాలని దేవుడు తలపెడుతున్నాడు. ఈరోజు మరి ఒక్కొక్కరినిగా దేవుడు మిమ్మల్ని అందరినీ ఎంచుకున్నారు కాబట్టి మీ సంఘంలో ఈ రోజు వచ్చి కూర్చున్నాడు. హల్లెలూయా. ఒకవేళ దేవుని చిత్తమే అదే కాకుంటే ఈ దినము మీరు ఎక్కడ ఉండే వాళ్ళో నాకు తెలియదు, కానీ నేను ఎక్కడ ఉన్నానో కూడా తెలియదు. మనందరినీ ఒక్క దాటిపై కూర్చోబెట్టి నా సాక్ష్యాన్ని మీ ముందు పంచుకోవడానికి కోసమై దేవుడి ఇక్కడ నిలబెట్టినాడు. నా జీవితమును మార్చిన దేవుడు ఈ దినం మీ జీవితాన్ని కూడా మార్చబోతున్నాడు. మరి ఈ 3 సబ్జెక్టులు నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఏ విధంగా మనం మారాలంటే, నీ మనసు నీ దిశను నిర్ణయిస్తుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చదువుకుందామా? సామెతలు రాసిన సామెతలు 23వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుకుందాం. నీ మనసు చూడండి ఏమంటుంది దేవుని యొక్క వాక్యం. ఎదుటి వాని మేలును ఓర్చని వాడు కలిసి భోజనము చేయకూడి అని అంటుంది. దేవుడి యొక్క వాక్యము తేటగా మనకు క్లియర్ గా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏంటంటే, ఎదుటి వాడు ఒకవేళ మనకు ద్రోహం తలబెడితే వాడితో కలిసి మనము భోజనము చేయకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కానీ మనము అంత ఆలోచన చేయం. ఏ మనుషులు ఏం చేస్తుందో మనకు తెలియదు. కానీ మనకు ఒకటే తెలుసు, నవ్విండా, చూసిండా, మంచిగుండా, మనతో ప్రేమగా మాట్లాడిండా, లేక మనకి ఏదో ఇస్తుండా, కథం మనం వాళ్ళతో అన్ని కూడా చేయడానికి ఇష్టపడతాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, మరి ఆయన నీ మనసు నీ దిశను నిర్ణయిస్తుంది. నీ మనసు గనక అక్కడ ఆ మనిషితో కలిసి నువ్వు గనక ఇమిడిపోతే నీ దిశ మారిపోతుంది. ఎందుకంటే నీకు అపాయము తలపెట్టిన బిడ్డ నీకు అపాయము తలపెడతాడు. కానీ నీవే అక్కడ జాగ్రత్తగా ఉండుమని
దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయ్యా నేనైతే నిన్ను నమ్ముకున్నా, నేను పోతున్నా, నువ్వే నన్ను కాపాడు, అది కాదు. దేవుడు నీకు జ్ఞానము ఇచ్చినాడు. హల్లెలూయా. నీ జ్ఞానము చెప్పున నువ్వు నీ నడకను నువ్వు సరిదిద్దుకోవాలా. చదువు. అట్టివాడు తన అంతర్యంలో లెక్కలు చూసుకుని వాడు తిరుగు త్రాగును అని అతను నీతో చెప్పునే గాని అతని హృదయంలో నుండి వచ్చి మాట కాదు. చూడండి, తినుము త్రాగుము అని చెప్తాడు కానీ తన హృదయంలో నుంచి రాదట మాట. ఎందుకంటే నలుగురు చూస్తున్నారు కదా, అబ్బా ప్రైజలాడ్ అయ్యా, ప్రైజలాడ్ అమ్మా, ప్రైజలాడ్, నీ ముఖంలో సంతోషం, కానీ నీ హృదయంలో వీడా ఈమెనా ఒకప్పుడు నన్ను చూసి తూ అని నేను మర్చిపోయినా. నా ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఈ దినం నీ జీవితం అది మార్చుకోవాలా, నీ మనసు మార్చుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వారు ఏం చేస్తున్నారో, నీకు అపకారం చేస్తున్నారో నీకు అవసరం లేదు, కానీ దేవుడి యొక్క వాక్యం ఏం చదివిస్తుందంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం నీకు సెలవిస్తుంది ఈరోజు. నీ మనసు మార్చుకోమని అంటుంది. నీ మనసు మార్చుకోవాలని చెప్పినప్పుడు మరి దేవుని యొక్క వాక్యంలో కనుక మనం చూస్తే తప్పిపోయిన కుమారుని విషయం అంతా లూకాసు వార్త 15వ అధ్యాయంలో కనుక మనం తీయకండి, అక్కడ మనం చూస్తే అక్కడ తప్పిపోయిన కుమారుడు తన తండ్రి ఆస్తిని పంచుకొని వెళ్ళిపోయినాడు. కానీ తండ్రి ఏం చేసిన చివరికి ఆయన తిరిగి ఆయన తప్పు తెలుసుకొని మళ్ళీ వస్తున్నప్పుడు దూరం నుండే చూసి ఆయనను ఇష్టనిగా తీసుకొని రావడానికి ఆయన ఇష్టపడ్డాడు తండ్రి. మన తండ్రి అలాంటి ప్రేమ గలవాడు. మనం తప్పిపోయినప్పుడు మన తప్పును ఆయన సరిదిద్దుకొని తన హక్కున చేర్చుకునే తండ్రి మన తండ్రి. కనుక దేవుని యొక్క వాక్యం చదువుతుంది. 7వ వచనం చదవమా. తన అట్టివాడు తన అంతర్యములో లెక్కలు చూసుకునేవాడట. అవును. నీవు పలికిన ఎంపైన మాటలు వ్యర్థములగును. బుద్ధిహీనుడు వినగా మాట్లాడకుము, అట్టివాడు నీ మాటల్లోని జ్ఞానమును తృణీకరించును. చూడండి, అట్టివాడు ఏం చేస్తున్నాడట, నీ జ్ఞానంలో తృణీకరిస్తున్నాడట. నీవు దేవుని యొక్క కుమారుడి, దేవుని యొక్క కుమార్తెవు కనుక దేవుని ఆలోచన చెప్తున్నా ఈ దినమే నీవు నీ మనసును మార్చుకోవాలి. దేవుని యొక్క వాక్యం తేటగా చెప్తుంది, మోస పోకుడి అని. నీవు గనక తెలిసి కూడా మోసపోతే అది నీ తప్పే, కానీ నీ తండ్రి తప్పు కాదు. ఇప్పుడాక నేను చెప్పిన తప్పిపోయిన కుమారుడి విషయం, తండ్రిదా కుమారుడిదా తప్పు? కుమారుడి తప్పు. ఇది మనం చేస్తుంది తప్ప, తండ్రి చేసింది తప్ప? మనము చేసిన తప్పు. మన జీవితాలను ఈ దినం మార్చుకుందాం. తండ్రి ఏదైతే వాక్యం చెప్తున్నాడో, తండ్రి ఏదైతే చేయొద్దు అని అంటున్నాడో అది చేయకుండా ఉండడానికి కోసం మన యొక్క ప్రయాసం మనం పడుతుండాలి. ఆదామును సృష్టించిన దేవుడు ఎందుకు? తనతో సంతోషంగా గడపడానికి కోసమై దేవుడు సృష్టించినాడు. కానీ వద్దు అన్న పనిని చేయడం ద్వారా ఆ రిలేషన్షిప్ అనేది తెగిపోయింది. ఈరోజు తస్మాత్ జాగ్రత్త. నీ కనెక్షన్ కూడా దేవునితో ఉన్నప్పుడు తను చెప్పిన మాటలు అంగీకరించకుండా నీ ఇష్టానుసారమైన జీవితం కనుక జీవిస్తే నీ కనెక్షన్ తెగిపోతుంది. తెగిపోయినప్పుడు ఎవరికి ఛాన్స్ దొరుకుతుంది? సాధారణకు అపవాదికి నీ ఛాన్స్ దొరుకుతుంది. ఆ అపవాది ఏం చేస్తాడంటే ఎప్పుడు మింగుదునా, వీని ఎప్పుడు తప్పు చేపిస్తున్నా, ఎప్పుడు వీడిని తప్పత్తువను పంపించాలా, వీరి ద్వారా ఎప్పుడు నేను కొట్లాటలు చేయాలా, ఎప్పుడు నేను వీరి నోట నుండి చెడు మాటలు మాట్లాడిపియాలా, ఎప్పుడు వీరితో వీరి చేయితో నేను వేరేటోళ్ళని కొట్టిపియాలా, ఎప్పుడు నేను వీరితో ఇంటి పక్క వారితో గొడవ పెట్టిపియాలా అనే ఆలోచన వారి మధ్యలో వారిని సొత్తూ ఉంటుంది. నా ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఈ దినం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, క్షమించమని చెప్తుంది. నీవు నీ పొరుగు వారితో ఉండకుండా, లేక సహవాసములో దేవుడు చెప్పిన దీవెనలు లేక దేవుడు చెప్పిన ఆజ్ఞలను నువ్వు కనుక పాటిస్తే దేవుని యొక్క వాక్యం ఏమంటది? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించంటే నిన్ను నీవు ఎంతైతే ప్రేమించుకుంటావో అంతగానే
ఇతరులను కూడా ప్రేమించాలి. అది నీ కుమారుడే కానీ, అది నీ కుమార్తెనే కానీ, లేక ఈ నిరూపులు వారే కానీ ఎవరైనప్పటికీ తను మరి ఆ రీతిగా ప్రేమించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక మరి ఓటమిని ఆలోచిస్తే ఓడిపోతాం. ఎప్పుడైతే మన మనసులో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇందాక చదివినాం కదా, నీ మనసు అంతరంగంలో ఏమనుకుంటావో అది జరుగుతుందంట. నీవు ప్రార్థన చేసి అయ్యా ఇది జరుగుతుందో లేదు అంటే జరుగుతుందా? జరగదు. నా తండ్రి, నన్ను సృష్టించిన తండ్రి, ఈ లోకాన్ని సృష్టించిన తండ్రి, అయ్యా నువ్వు నాకు కలుగజేస్తున్నావు అని నువ్వు ప్రార్థన చేస్తే కలుగుతావు. ఇది నేను 2018లో దేవుని నన్ను అడిగిన, అయ్యా సేవకులు ఎక్కడి నుంచో ప్రార్థన చేస్తే జరుగుతుంది, నేను చేస్తే అవుతుందా అని. హల్లెలూయా. జరిగిందా? మరి తల్లి చెప్తుంది జరిగిందని. నిజంగా జరిగింది. కళ్ళు లేని ఆయన రాత్రి 11 గంటలకు కాల్ చేస్తే ఉదయం 4 గంటలకు ఫోన్ చేసి ప్రార్థనలో గడిపితే, ఉదయం 4 గంటలకు ప్రార్థన చేసిన ఆ దినం 10 గంటలకు దేవుడు ఆయన కనిపించాడు. హల్లెలూయా. సజీవ సాక్ష్యం. నిజామాబాద్ దగ్గర నవాబ్పేట్ రైల్వే గేట్ మెయిన్ సత్యనారాయణ అనే పేరు. ఆయన కుమారుడు సాయిబాబా నాకు లైవ్ లో ఫోన్ చేసి, అయ్యా దేవుడు ఉంటే నా తండ్రికి కళ్ళు మనం చెప్తున్నాడు. నీవు విశ్వసిస్తున్నావు అని అడిగిన ఒకటే ప్రశ్న. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను, నేను విన్న వాక్యం అన్నాడు. ప్రార్థన చేద్దామన్నా. రాత్రి 10 గంటలకు మాట్లాడినా. అప్పుడు నాకున్న అవగాహన ప్రకారం ఇప్పుడు దేవుడు బిజీ ఉంటాడు, పొద్దున 4 గంటలకు చేద్దాం, ఫ్రీ ఉంటాడని చెప్పిన. 4 గంటలకు ప్రార్థన చేసిన. 4 గంటలకు ప్రార్థన చేస్తే ఉదయం 10 గంటలకు ఆయన మత్తులో తాగి రైల్వే గేట్ డ్యూటీ అయిపోయి ఇంటికి వెళ్తున్న సమయంలో అక్కడ బ్యాటరీ షాప్ ఉంటే డిజిటల్ యాసిడ్ వాటర్ అక్కడ ఉంటే అవి నీళ్ళు అనుకొని నా ముఖం కడుకొని తాగిన మత్తులో కళ్ళు కాలిపోయేది. రాత్రి డాక్టర్ దగ్గర తీసుకొస్తే పట్టి కట్టి పంపించిన కళ్ళు రావి గారు. రాత్రి కుమారుడు ఫోన్ చేసి పొద్దున నేను కుమారుడు ప్రార్థన చేసిన. 10 గంటలకు ఆయన మత్తులో నుంచి లేచిండు. నాకు ఎవడి పట్టి కట్టిన తీసేసిండు. దేవుడు తెల్ల కల్లించాడు. హల్లెలూయా. నీ విశ్వాసం నిన్ను ఈరోజు బలపరచబోతుంది. నీ విశ్వాసంతో నువ్వు ఈరోజు ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని సఫలపరచబోతుంది. హల్లెలూయా. నాకే ఎందుకైతే లేదు, పక్కోడికి ఎందుకైతుందంటే విశ్వాసంతో ప్రార్థన చేస్తుంది, జరుగుతుంది. నా జీవితంలో జరిగినప్పుడు నా భార్య, నా కుమారుడు, నా కుమార్తె అందరం కూడా మేము ఆశ్చర్యపోయినాం. దేవుడు ఇంత ప్రేమ కలవాడు. అడిగి తీస్తే దేవుడు మన దేవుడు ఉంటే మనకి ఇంకెందుకు భయం? నా దేవుడిని నేను పరిచయం చేయడానికి 2018వ సంవత్సరం నుంచి పురస్కరించుకొని నేను ప్రయాణం చేస్తూనే ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని నేను అందిస్తున్నాను. ఎవరి దగ్గర అయితే ఆ వాక్యం లేదో ఆ వాక్యం అందిస్తున్నాను నేను. దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 2వ మాట చేత నాతో మాట్లాడినాడు. ఆ మాట చేత మీరందరూ తీయకండి. అది సృష్టించినప్పుడు అక్కడ నేలపై ఆత్మ అల్లాడుచున్నదని ఉంటుంది. ఆ ఆత్మ ఎవరో తెలుసుకోవడానికి నేను ప్రయత్నం చేసిన. ఆ ఆత్మనే 2వ అధ్యాయం 7వ వచనంలో నేల దుమ్ములు తీసుకొని నా నాసికరంధ్రంలో ఆ జీవాత్మను ఊదికుంటాను. అదే జీవాత్మ నీలో, నాలో, మనందరిలో ఉందో. మీ అందరికి తెలుసా మీ ఆత్మ ఎక్కడుందో? మీ శరీరంలో ఎక్కడుందో తెలుసా? ఎవరికి తెలియదు. నాసికరంధ్రం ద్వారా ఇచ్చినాడు, కానీ నాసికరంధ్రంలో లేదు. కానీ దేవుని యొక్క ఆత్మ నీ శరీరం మొత్తం ఉంది. దేవుని యొక్క ఆత్మ ఈ ప్రపంచం అంతా ఉంది. అదే కనెక్షన్. నా నోటి మాట ద్వారా దేవుడు ఇది కలుగును గాక అంటే కలిగింది. అదే నోరు నీకు నాకు మనందరికి ఇచ్చినాడు. ఈరోజు నువ్వు పలుకుతున్న విషయం కావాలా? కాలేదు అని అంటే నువ్వు అంత పవిత్రంగా లేవు అనే విషయం. నేను కూడా ఆ దినం పరిపూర్ణంగా ఉన్నా, ఈ దినం పడిపోయిన స్థితిలో మళ్ళీ ఉన్నాను. కానీ తిరిగి నేను అభివృద్ధి ప్రయత్నం నేను చేస్తున్నాను. ఆ ప్రియ సహోదరుడు, సహోదరి, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మీరు కనుక పరిపూర్ణంగా ఉండినట్టయితే దేవుడు మీ ప్రార్థన కూడా నెరవేర్చబోతున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క మనసు అంటే ఈ వాక్యం సామెతలు 23:6, 7, 8 వచనాల ద్వారా మనకేం తెలియపరుస్తుందంటే నీ మనసును, నీ దిశను నిర్ణయిస్తుంది. నీ మనసులో ఏదైతే అనుకుంటావో అదే నెరవేరుతుంది. అవుతుందో కాదో అంటే కాదు, అవుతుంది అని అంటే అవుతుంది. నువ్వు అంతే పవిత్రంగా నువ్వు ఉండాలి.
ఉన్నట్టయితే దేవుడు ఓటమిని ఆలోచిస్తే ఓడిపోతావు, దేవుడు నాతో ఉన్నాడు అని ఆలోచిస్తే అలాగే నడుస్తావు. మరి కుమారుడు ఒకవేళ ఆ తప్పిపోయిన కుమారుడు కనుక ఆయన మనసును కనుక మార్చుకోకపోతే, నా తండ్రి ఎంతో మందికి భోజనం పెడుతుండు, మరి నేను కూడా అదే భోజనం చేస్తాను ఆకలితో అలమటిస్తున్న సమయంలో తండ్రి గుర్తుకొచ్చినాడు. ఈ దినం నీకు నాకు మంచి ఉన్నంతసేపు మనం దేవుని దగ్గరికి ఎప్పుడైతే నీకు కష్టం వస్తుందో అప్పుడు నువ్వు మోకాళ్ళుండి ప్రార్థన చేస్తావు. హల్లెలూయా. నా జీవితంలో కూడా అదే జరిగింది. 2018లో నాకు ఆ కష్టం రాకపోతే నేను దేవుని దగ్గరికి వచ్చేవాడినే కాదు, నా జీవితం అలానే కొనసాగించేది. కానీ నా జీవితాన్ని మార్చిన దేవుడు ఈ దినం మీ జీవితాన్ని కూడా మార్చబోతున్నాడు. కనుక మీ మనసు నీ దిశను మారుస్తుంది. ఇది మొదటి మాదిరిగా గుర్తుపెట్టుకోండి. నీ మనసు ఏం చేస్తుందంట? నీ దిశను మారుస్తుంది. రెండో మాటను మనం చూస్తాం, నూతనమైన మనసు పాత అలవాట్లను తిరస్కరిస్తుంది. మరి నీ అలవాట్లను మార్చేదిగా చూడాలంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం తీద్దాం. దేవుని కూర్చున్న జ్ఞానమును అట్టగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరుచుకున్నప్పుడు సమస్తమైన అవిధేయతను ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నావు. చూడండి, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టు చెరపడుతుందంట. ఏమది? నీ నూతనమైన మనసు. ఒకవేళ నీ మనసును మార్చుకుంటే ఆ మనసు ఏం చేస్తుందంట? దేవుని వైపు పెరుగుతుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినము నీ మనసును మార్చుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అది వెంటనే మార్పు చెంది ఏమవుతుందంటే నూతనమైన మనసు వచ్చి నీకున్న పాత మనసు అంతా కూడా పోతుందంట. నీ పక్కన వాళ్ళు తిరుగుతుంటే ఏం చేస్తాను? అమ్మా నవ్వుకుంటా, సరే పర్వాలేదమ్మా అంటాం. అనగానే వాళ్ళు కూడా ఏమైపోతారు? ఐస్ అయిపోతారు. ఏంటి ఈ ప్రేమ? నేను ఇంతగా తిరుగుతుంటే ఆమె ఏమంటుంది? పర్వాలేదు అంటుంది. అంటే ఏమవుతుంది? వెంటనే మనసు మార్చిపోతుంది. తిట్టాలనుకున్న మనసు మారిపోతుంది. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఎప్పుడైతే నీ మనసును నువ్వు మార్చుకోబోతున్నావు, నీ స్థితిని మార్చేస్తుంది, తర్వాత నీ అలవాట్లను కూడా మార్చేస్తుంది. ఆ మార్చేయడం ద్వారా మరి నేను చేయలేను అనుకున్న పనిని నువ్వు చేయగలిగే స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు. మరి ఇది ఎప్పటి నుండో ఉన్న పనిని అలాగే ఉండనీయాలని ఎవరు కూడా ఇష్టపడరు, కానీ దాన్ని మార్చాలి అని ఇష్టపడుతుంటారు. మరి ఆ మార్చు విషయం కనుక దేవుని ద్వారా మనం తెలుసుకుంటే దేవుడు మన జీవితంలో గొప్ప మార్పును దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని మనసు క్రీస్తునందు నేను సమస్తము చేయగలను అంటే ఒకవేళ ఈ కాలనీ, మీరందరూ కూడా ఇదే కాలనీ అనుకున్నాం. ఈ కాలనీలో ఒక లీడర్, ఎవరికో సిస్టర్కి చాలా బంధువులు అనుకున్నాం. ఏమైతుంది? మనం అందరం కూడా ఏం చేస్తామంటే సిస్టర్ని అడుగుతుంటాం, సిస్టర్ కొంచెం చెప్పరా, మా దగ్గర మోరీ వస్తలేదు అని చెప్పము. ఎందుకంటే ఆ మనిషి మనకు లీడర్ కావచ్చు. మనము ఆ రోడ్డు వేయలేము, మనము ఆ మోరీని వేయలేము, కానీ అది గవర్నమెంట్ చేసే పని. అట్లనే దేవుడు కూడా మన పనులు మనం చేయాలంటే మనం కూడా సంఘంతో కనెక్షన్ అయి ఉండాలి. కనెక్షన్ అయి ఉంటే ఏమవుతుందంటే దేవుడు మన పనులన్నీ కూడా సఫలపరుస్తాడు. ఎట్లయితే చిన్న లీడర్ నేను అప్రోచ్ కావడానికి ఒక సిస్టర్ని వాడుకుంటున్నావు, మరి దేవుడి దగ్గరికి నీ కనెక్షన్ వాడాలంటే సేవకుడు నీకు అవసరం. కాబట్టి మరి నీ నూతనమైన మనసును మార్చుకున్నప్పుడు, నీ అలవాట్లను మార్చుకునేటప్పుడు నీ అలవాటు ఏమవుతుందంటే ఏదైనా నీకు ఆపద వచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావంటే సంఘ కాపరికి తెలియపరుస్తావు, అయ్యా నాకు ఈ బాధ వచ్చింది, దయచేసి నా కొరకు ప్రార్థన చేయమని అంటావు.
అంటిల్ అన్లెస్ నీ మనసు మారంది నువ్వు సేవకునికి నీ విషయం చెప్పవు. ఎందుకనంటే ఇది చెప్తే నాకు చిన్న చూపు, మా ఇంట్లో ఇట్లా అయిందని నేను సేవకునికి చెప్పాలా, నేను దేవునికి ప్రార్థన చేసుకుంటా డైరెక్ట్. లేదు లేదు, చిన్న పని మోరి పని కావాలంటేనే లీడర్కి చెప్పాలా. నీ జీవితం మారాలంటే నీ సేవకుడు నీ పక్షాన పోరాడాలా. నా ప్రియ సహోదరుడు సహోదరి, నీ జీవితం మారాలి అంటే సంఘముతో కూడా అది ముడబడి ఉన్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి మరి ఇది ఇప్పటికీ మరి దేవుడు మనకు మరి ఆ రీతిగా ఉన్నప్పుడు, నేను ఏర్పరచబడిన వాడిని, ఇదిగో సమస్తమును పాతవిగా చేయించున్నాను మరి అంటున్నప్పుడు, మనము మన జీవితంలో మరి కొన్ని భయాలు లేక గర్వము, నేను ఎందుకు చెప్పాలా, నేను ఎందుకు చేయాలా అనే సందేహాలు మనకు ఉంటాయి. కాబట్టి ఈ సందేహాలన్నిటిని కూడా మనం ఒకవేళ మనం తీసేసుకోవడానికి కోసమై మరి దేవుని యొక్క వాక్యం మనకి ఏం చెప్తుందంటే, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టు చేస్తుంది. మరి ఏ రీతిగానైతే మనం లీడర్ల దగ్గరికి పోయి అప్రోచ్ అవుతామో, ఆ అప్రోచ్ కావడం ద్వారా ఆ పనులు అవుతాయో, అలాగే నువ్వు ఎప్పుడైతే సంఘం దగ్గరికి వస్తావో నీ కార్యములు కూడా సఫలం అవుతాయని రెండో మాటగా మరి నూతనమైన మనసు పాత అలవాట్లను తిరస్కరిస్తుందనే మాటను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇక మూడవ విషయం వచ్చేవరకు, దైవిక మనసు దేవుని దృష్టితో చూస్తుంది. ఏంటంటే దైవికమైన మనసు, ఎప్పుడైతే నువ్వు మనసు మార్చుకొని సంఘ కాపలతో నీ కష్టాలన్నీ చెప్తావో, నువ్వు ఏమవుతావంట, దైవికంగా నీ మనసు మారుతుంది. కాబట్టి దేవుని దృష్టితో చూస్తావు నువ్వు. దేవుని దృష్టితో చూస్తే దేవుడు ఈ లోకాన్ని, ఈ మనుషులను ఎట్లా చూస్తున్నాడు, అందరినీ ఒకేలాగా చూస్తుండా, వేరువేరులాగా చూస్తాడా? అంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించిన వాక్యం ఇక్కడ పనిచేస్తుందా లేదా? 100% పనిచేస్తారు. నువ్వు ఎప్పుడైతే దైవికంగా నువ్వు మారుతావో అప్పుడు నీవంతు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడానికి నువ్వు ఇష్టపడుతూ ఉంటావు. మరి ఇజ్రాయేలు గొప్పవారిని చేసి మరి మేము మిడతల వలె ఉన్నాము అని యెహోషువ కాలేబు అదే గొప్పవారిని చూసి మనం సులభంగా జయిస్తామని అనుకున్నారట. వాళ్ళు మిడతల వల్ల ఉన్నాం కానీ మేము జయిస్తాము అని అనుకున్నారు. కానీ జయించిరా? చెప్పండి. ఈరోజు మనం కూడా దైవికంగా లేకుంటే ఏ పనిని కూడా జయించలేము. కనుక మనం జయించాలంటే దైవికమైన శక్తి మనలో ఉండాలి. సమస్య ఒకటే, మరి మన స్థాపం చెందడం కానీ లేకపోతే వేరువేరుగా మనం ఉండడం కానీ మన జీవితంలో మనం ఉంటాం. కనుక నీ మనసు దేవుని వాక్యంతో నిండి ఉంటే సమస్యలు అవకాశాలుగా, ఆలస్యం అభివృద్ధిగా కనిపిస్తుంది. కనుక మన జీవితంలో ఏ సమస్యలున్నా ఆ సమస్యలకు దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంటుంది. ఆ వాక్యమే కనుక నీ జీవితంలో కనుక ఉంటే దైవికంగా నిన్ను బలపరుస్తూ ఉంటుంది. ప్రతి వచనము నీతో మాట్లాడుతూ ఉంటుంది. మరి నువ్వు ఎప్పుడైతే పడిపోయిన స్థితిలో లేక నీ అలవాట్లను మార్చుకుని ఉంటావో అప్పుడు ఈ వాక్యం ద్వారా నిన్ను అది బలపరుస్తుంది. మరి నాకే ఎందుకు అని అడగడం మానేసి ప్రభువా ఇప్పుడు ఏమిటి అని అడుగుతావు. నువ్వు ఎప్పుడైతే దైవికంగా మారుతావో అప్పుడు ఈ పని నాకే ఎందుకు చెప్తున్నాడు సేవకుడు అని అనకుండా నువ్వేం చేస్తావంటే అది ఆ పనిని ఇష్టంగా ప్రభు ఇప్పుడు ఏమిటి అని నువ్వే అడుగుతావు. ఇప్పుడు నేను ఏం పని చేయాలని సంఘంలో నువ్వే ముందుకు వచ్చి నేను ఏం పని చేయాలని దైవికంగా నువ్వు మారినప్పుడు సంఘ సేవకుని కానీ లేక నీ కుటుంబ సభ్యులను కానీ లేక నీ ఇరుగు పొరుగు వారిని కానీ నీవే అడగడం మొదలు పెడతావు. కనుక దైవికంగా మనసు దేవుని దృష్టిలో మరి చూస్తున్నట్టుగా మనం చూస్తాం. మరి చివరికి మనం చూసే వారికి నీ జీవితం నీ బలమైన ఆలోచనలో వేళ
దిశలో ఉంటుంది కనుక మరి మీ మనసు మారకపోతే అదేదో చక్రం తిప్పుతూ ఉంటావు. నిజమైన మార్పు నీవు నమ్మిన అబద్ధాలను దేవుని సత్యం సవాలు చేస్తుంటే మొదలవుతుంది. ఒకవేళ నీ జీవితం ఇంకా అట్లనే పాతలాగానే ఉంటే అదొక చక్రం లాగానే, ప్రొద్దులు లేవాలా, ఇల్లు ఊపుకోవాలా, స్నానం చేసుకోవాలా, డ్యూటీకి పోవాలా, సాయంత్రం రావాలా, పడుకోవాలా, మళ్ళీ ఉదయం లేవాలా, ఇక ఇదే రొటీన్. కానీ నీ జీవితంలో మార్పు అనేది ఏమీ ఉండదు. దైవికమైన ఆలోచన కనుక మనం ఉంటే నీ జీవితం మార్పు చెంది నువ్వు నూతనమైన కార్యాలు చేయడానికి ఇష్టపడతావు. నూతనమైన కార్యాలు కనుక నువ్వు చేయకుంటే, ఈరోజు ఒక ఉదాహరణ నేను చెప్తాను మీకు. ఇక్కడ లైట్ వెలుగుతుంది. ఈ లైట్ తయారు చేసిన ఆయన ఎవరు? ఆయన ఎన్నిసార్లు ఫెయిల్ అయినా? చాలాసార్లు ఫెయిల్ అయినాడు. కానీ మొత్తం మీద ఆ లైట్ని కనుక్కున్నాడు. ఆయన ఒక క్రైస్తవుడు, దేవుని యొక్క బిడ్డ. అట్లానే చాలా విషయాలు మనం చూస్తే ప్రపంచంలో చాలా కనుక్కున్నది ఎవరంటే క్రైస్తవులే. దేవుడు వాళ్ళకి ఆ జ్ఞానమును ఇచ్చిండు. మరి ఒకవేళ ఆ లైట్ ఆ దినమే ఆయన కనుక్కోకపోతే, ఆయన జీవితంలో అదే మార్పు కనుక లేకుంటే, ఈరోజు మనం ఎట్లుంటుండే? చీకట్లోనే ఉంటుండే. మొట్టమొదటిగా దేవుడే మార్చినట్టు వీడియో మనం చూస్తాం. ఆదికాండం 1:2 ఏం చేస్తాడంటే, చీకటిలో నుండి వెలుగును వేరుపరుస్తుందట. అక్కడనే మొదటిగా మార్పు జరిగింది. దేవుడే మార్చిన దేవుడు. మనం మార్చుకోకపోతే మన జీవితంకి అర్థమే లేదు. కనుక ఏదైనా ఒక పట్టుదలతో మనం ముందుకు సాగాలి. ఈ దినం నుంచి నేను మారతా, నా మనసు మార్చుకుంటా, దేవుని కొరకై నేను నిలబడతా అని కనుక నువ్వు ఒక నిర్ణయం కనుక నువ్వు తీసుకుంటే, దేవుడు ఈరోజు నిన్ను వాడుకోబోతున్నాడు. నన్ను వాడుకున్న దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా వాడుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఎందుకంటే ఈ గోడలు చూస్తే ఎన్నో సంవత్సరాల గోడల్లా కనిపించింది నాకంటే. ఎన్ని సంవత్సరాలు అవుతుందా అయ్యా? 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు దరిదాపు, అంటే ఎగ్జాక్ట్గా అవసరం లేదు. కానీ 20 సంవత్సరాల నుంచి వస్తున్న బిడ్డలే మళ్ళీ ఇంకా వస్తున్నారు ఇళ్ళకంటే కాదు. ఇక్కడ నుంచి మీరు పరిగెత్తాలి. నాలాగా పరిగెత్తి ఎక్కడెక్కడో సంఘాలలో మీరు వాక్యం చెప్పాలి. మీ అందరికీ వాక్యం తెలుసు. మీ అందరికీ నేను చితికిస్తే చాలు. ఈ దినాలలో మరి నటిస్ట్ సంఘాలు అనేకమైన బ్రాంచ్లను వాళ్ళు చేయడానికి సిద్ధపడుతున్నారు, సపోర్ట్స్ గా నిలబడుతున్నారు. కాబట్టి వెళ్దాం, వెళ్ళి ప్రపంచానికి అంతా సర్వలోకానికి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తాం. మరి ప్రకటించే బిడ్డలుగా మనం ఉండాలి, కానీ ఇంకా నేర్చుకునే బిడ్డల్లా మనము ఉండకూడదు. ఈ దినము మీ అందరికీ సంఘంకు దేవుడు ఇచ్చిన వర్తమానం ఏంటంటే, నీ మనసు మార్చుకో, నీ జీవితాన్నే మారుస్తానంటుంది. కనుక నీ జీవితం నువ్వు మార్చాలని, నీ మనసు మార్చుకుంటే నీ జీవితం ఎలాగైతే మారి అభివృద్ధి పొందుతుందో, ఆ అభివృద్ధి పొందినప్పుడు దేవుడు మరి నిన్ను దీవిస్తాడు. మరి ఈ పాఠం ద్వారా మనం ముఖ్యంగా మనం నేర్చుకుంది ఏంటంటే, కేవలం మంచి కాలం కోసమే ప్రార్థించవద్దు, మంచి మనసు కోసమే దేవుణ్ణి అడగొద్దు. నీ ఆలోచన మారితే నీ జీవితం మారుతుంది. కానీ ప్రతిరోజు నీ మనసు నూతన పరచుకో, నీ జీవితం దాన్ని వెంట వస్తుంది. నీ జీవితం మార్చుకుంటే ఏమవుతుందంటే, నీ జీవితమే నీ వెనకాల వస్తుంటుంది. నీ జీవితం గురించి పోరాడని అవసరం లేదు, మీ వెంట నీ జీవితం వస్తుంది. ఎందుకంటే చనిపోయిన వారి గురించి మాట్లాడతారు కదా చాలా మంది. చాలా బాగుండేనయ్యా, ఈయన నాకు ఇల్లు కట్టించిండు, లేక నాకు ఇక్కడ రోడ్ వేయించిండు అని చెప్తాం కదా. చనిపోయిన తర్వాత మాట్లాడతాం, ఆయన బ్రతుకున్నప్పుడు మనం మాట్లాడడం. కానీ అదే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నీ జీవితం నీ వెంటనే వస్తుంది. నీవు ఒక మంచి పని చేసి నువ్వు ముందుకు వెళ్తే దేవుడు తప్పకుండా ఈ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం నుంచి అనేకులను లేవనెత్తి వాడుకోబోతున్నాడు. కనుక ఈ పాత గోడలు పోయి కొత్త గోడలు అవును కాక, ఈ నూతనమైన మనసు మీ అందరికి ఇవ్వాలని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకై దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ, దైవ సేవకులు మరి నన్ను ప్రేమించి నన్ను పిలిచినందుకై వీరికి కూడా వందనాలు చెల్లిస్తూ, మరి ఒక మాట చదువుదాం. స్థిరంగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకంగా దేవుని దీవించినాడు. కాబట్టి దేవుడు ఈ సంఘంలో అనేకమైన
ఒక సంఘంగా కట్టి ఈ చెర్లపల్లి గ్రామంలో మనల్ని అందరినీ నిలబెట్టినాడు కాబట్టి పూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.